హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాల నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము తీసిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఆమెన్ 29వ వచనం. అమ్మా మరి లేని ఒత్తుని పెట్టకండి చలి చదవండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనగలడు. హల్లెలూయా. లేదా దోచుకొనను. ఆమేన్. అయితే దేవుని యొక్క వాక్యంలో ప్రభువు ప్రతి వారం లేదా ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం మధ్యలో కృతజ్ఞత కూడికలు పెడుతూ, ఇంకా మధ్యలో వేరే ఏ కూడికలైనా పుట్టినరోజు కూడిక కావచ్చు, మరొకటి మరి ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ధారాళంగా ఆయన ఇస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి విషయంలో కూడా ఎందుకు అంతలా వాక్యం చెప్పాలి, ఎందుకు అంతలా వాక్యాన్ని ఆయన ఇవ్వాలి అంటే ఒక కారణం ఉంది. ఏంటంటే ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో పనిచేయడానికి ఏమన్నా అడ్డంకులుంటే సరి చేసుకుంటావని ఒకసారి, అన్నీ ప్రభు చేస్తూ ఉంటే నువ్వు కృంగిపోవద్దు అంటూ బలపరుస్తూ ఒకసారి, నువ్వు ఎక్కడైనా తప్పుదని చేస్తాడు, ఇదిగో ఫలానా తప్పు చేస్తున్నావు నువ్వు అలా ఉండొద్దు అని చెబుతూ ఒకసారి పలు రీతిలుగా పలు మారులుగా పలు విధాలుగా దేవుని యొక్క వాక్యం మనలను సరిచేస్తుంది, బలపరుస్తుంది, అంటుగడుతుంది, నిర్మిస్తుంది. ఆమేన్. మరి ప్రతిసారి కూడా మనం చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఒకటే వర్తమానం ప్రభు ఎన్నడూ చెప్పలేదు. ఇప్పటికొచ్చి ఈ యొక్క మాటలో బలవంతుణ్ణి బంధించిన ఎడల లేదా బంధింపని ఎడల అన్న మాటలు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు చెబుతున్న ఆ మాట, ఆ సందర్భం ఏంటంటే యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడుతున్న సందర్భంలో పరిసయ్యులు అంటే లెగిచి అన్నారట, వీడు బయల్జేబు వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. బయల్జేబు అంటే దయ్యాలకు అధిపతి. వాడిని వీడు కాంటాక్ట్లో ఉన్నారు, వాడి అధికారం ద్వారా వీడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, లేకపోతే వీడు వెళ్ళగొట్టగలడా అని యేసుప్రభు అన్నప్పుడు యేసుప్రభు అన్నారట, నేనైతే బయల్జేబు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాను అన్నారు, మరి మీ పిల్లలు మీ కుమారులు దేని ద్వారా దయ్యాన్ని వెళ్ళగొడుతున్నారని మాట్లాడుతూ ఆ మాటల సందర్భంలో ఆయన ఈ మాట అన్నారు. ఏంటంటే బలవంతుణ్ణి బంధించాలి. మొదట ఎవరిని బంధించాలట? బలవంతుణ్ణి బంధిస్తే ఆ ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలరు అని అన్నారు. ఇప్పుడు పైనుంచి క్రింద వరకు కూడా వస్తున్న సందర్భం దేనికోసం అంటే దయ్యాల కోసం. దేనికోసం? దయ్యాల కోసం. ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్న ఆ బలవంతుడు ఎవర్రా అంటే అపవాది. చెప్పండి ఎవరు? అపవాది, సాతానును. ఆ బలవంతుడి విషయం దేవుడు చెబుతున్న మాట. అయితే అపవాది విషయం యేసు ప్రభు చెబుతూ ఆ మాటలు, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడన్నా అబద్ధం చెప్తారా? చెప్పరు. ఆ మాటలో రాయబడి ఉంది. దయచేసి మీ బైబిల్ అండర్లైన్ కానీ చేసుకోవద్దు, రౌండ్ చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి. అందులో రాయబడి చూడండి, ఆ బలవంతుని ఇంటిలో అంది. చూడండి, ఉందా మీ బైబిల్లో? ఆ బలవంతుని ఇంటిలో అంటే బలవంతునికి ఏముందట? ఒక ఇల్లు. సామాగ్రి ఎక్కడెట్టుకుంటుంది తల్లి? ఆ బలవంతునికి ఏముందటండి? ఒక ఇల్లు. అంటే అపవాదికి ఒక ఇల్లు ఉంది, అపవిత్రాత్మకు ఒక ఇల్లు ఉంది, దురాత్మకు ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు మనకు ఆశ్చర్యం కలగొచ్చు, ఆ ఇల్లు ఎక్కడ అసలు? ఆ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఆ ఇల్లు ఎలా ఉంటుంది? యేసు ప్రభు అన్నారు, ఇప్పుడు బయల్జేబు అన్నవాడు ఎక్కడో దగ్గర ఉండాలి కదా, వాడు ఉండే స్థానం ఏంటి? వాడు ఉండే ప్రదేశం ఏంటి? ఈ దయ్యములు అన్నవి ఎక్కడ తిరుగుతాయి? యేసు ప్రభు ఆ మాటలు మాట్లాడుకుంటూ వస్తూ 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 అక్కడ చెప్పిన సడన్గా ఆగి అన్నాడు, బలవంతుని బంధించాలి. ఎవరిని బంధించాలట? ఖచ్చితంగా బలవంతుని బంధించాలి. బలవంతుని బంధిస్తేనే ఆ ఇంటిలోనికి వెళ్ళొచ్చు అని అన్నారు. రెండో మాట అన్నారు, ఆ ఇంటిలో సామాగ్రిని దోచుకోవచ్చు అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి బలవంతుని ఇల్లు ఎక్కడ? అసలు బలవంతుడికి ఇల్లు ఎక్కడుంది? అదే వాక్యాన్ని మీరు పక్క లైన్ ఉందా మీ బైబిల్లో? స్ట్రైట్ లైన్ ఉందండి. ఆ పక్కనే చూడండి అమ్మ ఒకసారి. 43వ వచనం కనబడుతుంది మీకు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు. ఎందుకు ఎవరిని వదిలి వెళ్ళిందట? ఒక మనుష్యుని వదిలి వెళ్ళింది. తర్వాత ఎక్కడికి వెళ్ళిందటండి? నీరు లేని చోట్లకు తిరుగుచు. ఏం వెతుకుతుందట? విశ్రాంతి వెతుకుతూ. ఏమందటండి?
విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి, దాని ఇల్లేది? ఒక మనుష్యుని శరీరం. ఒక మనుష్యుని యొక్క శరీరం అట అపవిత్రాత్మకు ఇల్లట. ఒక మనుష్యుని యొక్క శరీరము. నీ ఆత్మకు దయ్యాలు పట్టవు, అందులో స్పష్టత. నీ ఆత్మకు దయ్యం పడదు. దేనికి పడుతుంది దయ్యం? శరీరానికే పడుతుంది. దానికి కావాల్సింది అది. దేవుని దగ్గర నుంచి పొందుకునే విశ్రాంతి. మత్తయి సువార్త మార్కు క్షమించాలి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తా అన్నాడు ఆయన. అంటే హాస్పిటల్ బోర్డులో ఎక్కడన్నది కనబడుతుందా? స్వస్థత కనబడుతుంది, మేము స్వస్థపరుస్తాం లేదా హీల్ చేస్తామంటారు. మిగతా ఎక్కడెక్కడెక్కడైనా మేము బాగు చేస్తామంటారు, కానీ విశ్రాంతి ఇవ్వబడును అన్న మాట ఎక్కడ దొరికిద్దా? అది దేవుని దగ్గర తప్ప ఎక్కడ కూడా దొరకదు. దేవుడు పిలిచి చెబుతా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న దగ్గరికి రండి జనులారా, మీరు మోస్తా ఉన్నారు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అది మనకు అర్థం కాదు, నిజంగా అర్థం కాదు. ఎప్పుడు అర్థమో తెలుసా? 4 దయ్యాలు మనలో దూరి ఇంట్లో 40 కేకలు వేసిన తర్వాత 4 గిన్నెలో 4 సెల్లలో 4 టీవీలో పగిలిన తర్వాత అర్థమవుద్ది, ఒకప్పుడు మా ఇల్లు ఎలా లేదు. సమాధానము విశ్రాంతి విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది పోయిన తర్వాతే తెలుస్తుంది. నిజంగా దేవుడిచ్చిన విశ్రాంతిని దొంగతనం చేయడానికి ఎవరు వస్తారట? అపవాది వస్తాడు. అందుకని అది అంటుంది, నీరు లేని చోట్ల ఏం ఎదుగుతుందటండి? విశ్రాంతి. అది ఎక్కడ దొరికిద్ది? దానికి మనిషిలోనే దొరికిద్ది. మనిషికి ఎక్కడికి ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఆ విశ్రాంతిని ఆ దయ్యం దొంగలిస్తుందట. అది అంటా ఉంది, ఇది నా ఇల్లు అంటుంది. ఏమంటుందండి అది? ఎవరిది? నీ శరీరం ఎవరిల్లట? దాని ఇల్లు. యేసుప్రభు ఏమన్నాడంటే, బలవంతుని ఇంటి లోపలికి నువ్వు వెళ్ళాలన్నాడు. యేసుప్రభు చెబుతున్నమాట, బలవంతుని ఇంటి లోపలికి నువ్వు వెళ్ళాలి. ఆ ఉన్న బలవంతుని నువ్వు బంధించాలంటే, వాడి సామాగ్రిని బయటికి తోయాలంటే అసలు ఎలా జరిగిద్ది ఈ విషయం అంతానా? మీలో చాలామంది విషయాలకు నేను ఈరోజు చెప్పబోతున్న ఈ మాటలకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బలవంతుడి ఇల్లు మీరు అనుకోవచ్చు, దేవుడితో నేను ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుని మందిరంలో ఉన్నానని. మార్కు సువార్త మీరు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళిన తరువాతట అపవిత్రాత్మ ఒకడు పట్టిన వాడు అక్కడ ఉంటే అక్కడ వాడికి దేవుడు విడుదల ఇచ్చాడట. ఎక్కడది? సమాజ మందిరం అంటే ఏంటి? మందిరంలో, చర్చిలో. దయ్యం పట్టినవాడు ఎక్కడ తిరుగుతున్నాడు? చర్చిలోనే. యేసు ప్రభు ప్రార్థన చేసుకుని 40 రోజులు నిష్ఠగా ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ముగించుకున్న వెంటనే ఎంత అభిషేకంతో ఉంటారు ఆయన. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, మనలాగా పనులు ప్రార్థనలు కాదుగా, ఓన్లీ ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేసుకుని యేసు ప్రభు దగ్గర ఎవడైనా నిలబడగలడా? ఎవరు వచ్చారట? ఫస్ట్ అపవాది డైరెక్ట్గా వచ్చాడు. నీకు అర్థం కావాల్సిన విషయం, నువ్వెంత అభిషేకం దానికి అవసరంలే, నువ్వెంతలా ఉన్నావు దానికి ఏం అవసరంలే, నువ్వెంత దేవునితో గడుపుతున్నావు ఇదేమీ అవసరంలే. దానికి కావాల్సిందల్లా ఏంట్రా అంటే, చిన్న తలుపు ఎక్కడనేది ఎత్తావా అని చూస్తుంది అంతే. ఏమైనా చిన్న తలుపు నువ్వు ఎక్కడైనా తీస్తావా? నువ్వు అనుకోవచ్చు, నేను బైబిల్ రీడింగ్ బాగానే ఉన్నాను, ప్రార్థన బాగానే ఉన్నాను, ఇక పాటలు బాగానే ఉన్నాను, ఆరాధన బాగానే చేసుకుంటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కయ్యను ఒక కేకెత్త చూసావా? సింపుల్ డోర్ అది, చిన్న తలుపు. గాలి రావడానికి ఎంత కావాలరా? చిన్నది. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చలి ఎక్కడ నుంచి వస్తుందో మనకు బాగా తెలుస్తుంది. అన్నీ మూసున్నా ఎక్కడ వస్తుంది గాలి వస్తుంది కదా, కిటికీ సరిగ్గా వేయకో, ఇంకోటి చేయకో. మనం కూడా అన్నీ మూసేస్తాం, కానీ చిన్న చిన్నవి ఏం చేస్తాం? వదిలేస్తాం. వాడు లోపలికి వచ్చి ఏమంటాడంటే, 4 రోజులు 10 రోజులు సంవత్సరం ఆ లోపలే ఉండి ఆ తర్వాత అంటాడు, చెయ్యేసి ఇది నా ఇల్లు అంటాడు. ఏమంటాడు? నా ఇల్లు. అంటే బోల్డ్ రోజులు బట్టి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఏ వస్తువు ఎక్కడెక్కడ నాకు తెలుసు, నా సామాన్లు ఎక్కడెక్కడ పెట్టాను నాకు తెలుసు, వాటిని కరెక్ట్గా ఎప్పుడు బయటకు తీయాలో నాకు తెలుసు అంటాడు. హల్లెలూయా. ఈ రోజున ఆ ఇంటి విషయంలో ప్రభు అంటా ఉన్నాడు, ఆ ఇంట్లోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాటిని అన్నిటినీ బంధించి బయటికి పంపాలి. హల్లెలూయా. మనం గతంలో మాట్లాడుకున్న మాట గుర్తుందా అండి? జైరస్, తెలుగులో పేరేంటి? తెలుగులో పేరు జైరస్. యాయీరు ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు జనసమూహం అంతా ఇంట్లో ఉంది కదా, ఆ జనసమూహాన్ని యేసుప్రభు పంపారా, మిగతా వాళ్ళు పంపారా? మిగతా వాళ్ళు ఏం చేస్తారో, ఆ జనసమూహం అంతా అమ్మ మీ బయటికి పంపిన తర్వాత అప్పుడు యేసుప్రభు లోపలికి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు బయటికి పంపాలా? యేసుప్రభు.
ఆయన సహాయంతో ఎవరు పంపాలా? నువ్వే బయటికి పంపాలా. నీ ఇష్టము లేకపోతే వెళ్ళవయ్యి, నీ ఇష్టం లేకపోతే వెళ్ళావు. యోహాను పత్రికలో యోహాను భక్తుడు చెప్పారు, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు, అంటే నీ ఆత్మలో ఉన్నవాడు గొప్పవాడు. లూకా సువార్త 11వ అధ్యాయం ఒకసారి తీసి చూడండి, 21, 22 వచనాలు. అక్కడ ఆయన చెబుతున్న మాటను మనం చాలా అజాగ్రత్తగా విన్ని వదిలేసే మాటలు చూడండి. లూకా 11, 21, 22. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా నుండును. అయితే అతని కంటే బలవంతుడైన వాడొకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టను. ఇప్పుడు ఈ లోపల ఉన్న బలవంతుని ఓడించడానికి ఎవరు కావాలట? అతని కంటే బలవంతుడు. హల్లెలూయా. బలమైన దేవుడు మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన మన ఆత్మలో ఉన్నారట. వాక్యంలో చెబుతా ఉన్న దేవుడు మాట, లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నమ్మడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఇప్పుడు నమ్మిన నీవు ఆయన అంటా ఉన్నారు, అపవాదికి ఇందాక వచనంలో ఏం రాయబడింది? అపవాది ఇల్లు దోచుకోవాలంటే వాడిని స్వాధీనపరచుకోవాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని ఉంటాడట. బలవంతుడికి ఏముంటాయి? గడి అప్పలు ఏముంటాయండి? ఆయుధాలు ఉంటాయి. ఆడి ఖాళీగా ఉండడు. ఆయుధములు ధరించుకుని తన ఇంటిని కాపాడుకుంటూ ఉంటాడట. అంటే ఈ లోపలికి ఏది రానివ్వడు? దేవుని మాటను, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని మీద ప్రేమను, దేవుని శక్తిని పొందుకోనివ్వకుండా ఈ ఇంటిని కాపుదల కాస్తూ ఉంటాడు. మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, వ్యక్తిగతంగా ఉంటావు, వాక్యం చదువుతావు. నేను ఎందాక అన్నాను, సమాజ మందిరంలో దయ్యంతో పాటు వచ్చాడట ఒకడు. హల్లెలూయా. యేసు ప్రభు వదిలిస్తే తప్ప వాడిలో దయ్యం ఉందని ఎవరికి తెలియదు. ఎందుకంటే దయ్యం ఉన్నవాడు మందిరంలోకి రానివ్వకుండా ఆపేస్తారు. కానీ అందులో దయ్యం ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? యేసు ప్రభుకే తెలుసు. అలానే ఈరోజు నీవు వాక్యం వింటా ఉన్నప్పుడు ఈ లక్షణాలు లేదా ఆయుధాలు, ఈ ఆయుధాలు అపవాదికి సంబంధించిన ఆయుధాలు నీలో గనుక ఉంటే దయచేసి పక్కోళ్ళతో చెప్పి ఒప్పుకోవద్దు. నిన్ను నువ్వు ఒప్పుకొని ప్రభు దగ్గర రా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుకి మన పరిపూర్ణ అధికారం ఇచ్చినప్పుడు ఆయన మనలో ఉన్న అపవాదిని, వాడి ఆయుధాలను బయటికి తోసేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోకపోతే ఏమడ్డొస్తుంది? ఒప్పుకోవడానికి గర్వం. ఏమడ్డొస్తుందని? నేను బాగానే ఉన్నాను అన్న, ఇది అడ్డొస్తుంది. వాడు ప్రభు వాక్యాన్ని వింటున్న మీరు నేను బాగానే ఉన్నాను అన్నదాన్ని ప్రక్కన పెట్టి, ఎక్కడైనా నా జీవితంలో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఈరోజు ఒప్పుగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. బలవంతుడు కొన్ని ఆయుధాలు ఉన్నాయట. ఈరోజు అపవాదికున్న ఆయుధాలు. బలవంతుడు అంటే ఎవరు? అపవాది, అపవిత్రాత్మ, సాతాను, వాడే కదా. వాడికి కొన్ని ఉన్న ఆయుధాల విషయం నేను చెబుతున్నా. అలాంటివి ఏమన్నా నీ జీవితంలో ఉంటే నేను మరలా చెబుతున్నాను, ఈరోజు విడిచిపెట్టు, నీ జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. మొట్టమొదటిది, బలవంతుడు అయినటువంటి వాడికి, అపవాదికి వాడు కనిపెట్టిన ఆయుధాలు 2. వాడు కనిపెట్టిన ఆయుధాలు ఏంటండి? 2. మొత్తం ఈరోజు చెప్పే ఆయుధాలు కేవలం 5. బోలెడు ఆయుధాలు ఉన్నాయి, మీకు అర్థమవుతాయి తర్వాత. ముఖ్యమైనవి 5 ఆయుధాలు ఉన్నాయి. మొట్టమొదటిది అసంతృప్తి. చెప్పండి నాతో పాటు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం చదవండి అమ్మ. 12, 13 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. చాలండి. దేవుడట వేకువ చుక్క అన్న మాట ఇంగ్లీష్లో లూసిఫర్ అని ఉంటుంది. వాడి అసలు పేరు అది, అపవాది. దేవుడు వీడికి పరిపూర్ణ సౌందర్యాన్ని ఇచ్చాడట. లోపము లేని సౌందర్యాన్ని ఇచ్చాడు, జ్ఞానమును ఇచ్చాడు. అద్భుత రీతిగా కెరాబులు, శరాబులు ఉన్న వాళ్ళందరికంటే తలకాయ పెద్దోడు ఎవర్రా అంటే ఈ యొక్క లూసిఫరే. ఈ లూసిఫర్ని దేవుడు అంత హెచ్చించిన తర్వాత లూసిఫర్ అనుకున్నాడట, సాధారణంగా అంత హెచ్చింపు ఉన్న తర్వాత సంతృప్తి కలగాల వద్దా? సంతృప్తి ఉండాలా వద్దండి? ఎంత దేవుడు నన్ను చేశాడు, అసలు నన్ను ఏం చూసి చేశాడు అన్నది ఉండాలి. కానీ ఈ అపవాది ఏమనుకున్నాడంటే, ఈ లూసిఫరు దేవుని నక్షత్రములు అంటే ఆయన సింహాసనం ఉండే చోటు కంటే నా సింహాసనం పైన వేసుకుంటాను,
అంటే ఉన్న దాంట్లో ఏం లేదు ఆయనకి. మనలో కూడా చాలా సందర్భాల్లో ప్రభువా నాకు పరానది లేదు అని ఏడుస్తాం. దేవుణ్ణి అడగాల. ఏం చేయాలండి? అది మంచిది. కానీ లేదని ఏడవకూడదు. ఎందుకంటే నీకున్న దాన్ని బట్టి నువ్వేం చేయాలట? సంతృప్తి చెంది జీవించాలి. హల్లెలూయా. నీకున్న దాన్ని బట్టి సంతృప్తి చెంది జీవించాలి. అపవాది తాను కనిపెట్టుకున్న ఆయుధం తననే ఏం చేసింది? పాతాళానికి పడివేసింది. అసంతృప్తి. ఎంత గొప్ప సౌందర్యవంతుడో, అగ్ని రాళ్ళ మధ్య నడిచేవాడట. ఆ యొక్క పరలోకంలో ఆయనకి మించిన దూత మరొకరు లేరు. అంతటి జ్ఞానవంతుడు. అంతలాంటి వాడు ఎప్పుడైతే తనకున్న స్థాయిని బట్టి సంతోషించలా. ఎవరితో పోల్చుకున్నాడంటే దేవునితో పోల్చుకున్నాడు. నేను ఆయనకంటే గొప్పగా ఉండాలని. ఈరోజు నీ విషయం చెప్తున్నాను. నీకు కలిగిన వాటిని బట్టి సంతృప్తి కలిగి ఉన్నావా? ప్రభువా నాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇగో నా అవసరం ఇది, దయచే ప్రభువా నీ చిత్తం అయితే అని అడిగితే మంచిది. కానీ అగో ఆడికి అలా ఇచ్చావు, నాకు కూడా అలాగే ఇవ్వు. ఏంటది? హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా చేశాడు. అవునా అండి? కవల పిల్లలకు సైతం కనుగుల్లో ఉన్న రెటీనా అంటారు కదా, కనుగుడ్డు లోపల, అది కూడా వేరుగా ఉంటుంది. కవల పిల్లలే ఒక్కసారే పుడతారు, ఒక్క గర్భం నుంచి వస్తారు, ఒక్క టైంలోనే బయటకు వస్తారు. కానీ వేరు వేరే కాదా? దాని అర్థం నువ్వు వేరు, వాళ్ళు వేరు. నువ్వు పక్కోడితో పోల్చుకోకూడదు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా నీకు అలా ఉంది, నాకు ఎవరు చెప్పారు? అది అసంతృప్తి. అపవాది వాడేటువంటి పెద్ద ఆయుధం. నీలో మిగతావి ఏవి పనిచేయనప్పుడు ఆడు తీసే లాస్ట్ వెపన్ అది. నీ జీవితంలోకి ఏం పంపిస్తాడంటే అసంతృప్తి. నాకేం చేశాడు దేవుడు? ఏమంటాం? నాకేం చేశాడు దేవుడు? ఏం చేశాడా? స్తోత్రం. ఎన్నిసార్లు నిన్ను ఈరోజు లాస్ట్ అనుకున్న రోజులు ఎన్నో ఉంటాయి నీ జీవితంలో. మరి ఎన్నిసార్లు బయటికి తీసుకొచ్చాడు? నువ్వు వచ్చావా? ఆయన తీసుకొచ్చాడా? మరి నువ్వేమంటావు తిరగేసి? నాకు ఏం చేశాడు? ఏమంటాం మనం? మీ ఉన్న వాటి విషయాల్లో, మీ దగ్గర ఉన్న వాటి విషయాలు, ఇతరులకు అనేక విషయాలు ఉండవు తెలుసా మీకు? ఉంటాయండి? ఉండవు. మీ ఉదాహరణకి బైక్ ఉందనుకోండి, ఇంకోటికి ఏముంటుంది? సైకిల్ ఉంటుంది. నువ్వేం చూస్తావు? కారుని చేసి ప్రభువా అంటావు. ఆడి కారు ఇచ్చో నాకు ఎందుకు, వాడి కారు ఇచ్చో నాకు ఎందుకు. అట్లా కాదు కదా. అవసరత అడుగు. అవసరత ఏంటది? అవసరత అయితే అడుగు. కానీ ఏం చేసుకోకూడదు? అసంతృప్తి కలిగి నాకు ఇదే ఉంది అని అనకూడదు. నాకు ఇదైనా ఉంది. హల్లెలూయా. అది లేని వాళ్ళు ఎంతమంది? అవునా అండి? అది లేని వాళ్ళు అనేక మంది కదా. నీకున్న దాంట్లో నువ్వేం చేయాలి? సంతృప్తి కలిగి జీవించాలి. ఆమేన్. రెండవ మాట, అపవాదికి వాడు పెట్టుకున్న మూల పాపం, ఆది పాపం. విన్నారండి వర్తమానం ఎప్పుడన్నా? ఆది పాపం ఏంటది? ఆజ్ఞ అతిక్రమం కాదు, గర్వం. ఏంటది? గర్వం. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. ఇది కూడా అపవాదికి సంబంధించిందే. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. తీసిన వాళ్ళు ఆమె చెప్తారా? చదవనమ్మా. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. చాలండి. ఆయన సౌందర్యమును, ఆయన కలిగిన దాని అన్నింటిని చూసుకొని ఏమన్నాడంటే, నాకు ఏం తక్కువ హెచ్చించుకోవడానికి? ఏం తక్కువైంది నాకు? నా జ్ఞానం ఉంది, నాకు అందం ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర అభిషేకం ఉంది, ఇక ఏం తక్కువ నాకు అంటూ ఏం చేసుకున్నాడంటే గర్వించడం మొదలుపెట్టాడట. హల్లెలూయా. ఇందాక యెషయా గ్రంథంలో గుర్తుందా? తేజో నక్షత్రమా నీవు వేళ కింద పడిపోతివి. ఎందుకు పడ్డాడట? గర్వం. ఉన్న దాంట్లో సంతృప్తి చెందలా. ఏమొచ్చింది ఇప్పుడు? గర్వం. నాకేం తక్కువ, ఎందుకు ఇవ్వడు దేవుడు? ఇదివరకు ఇచ్చినవి ఎవరో? నీకేం తక్కువ లేకుండా చూసింది ఎవరో? దేవుడు. ఇప్పుడు తిరగేసి ఏమని అడుగుతాం మన దేవుణ్ణి? నాకేం తక్కువని ఇవ్వడు నాకు దేవుడు. స్తోత్రం నాయన. ముందు తీసి పెడితే ఎక్కడికి వెళ్తా? హల్లెలూయా. ముందు తీసి పెడితే నాకేం తక్కువ అని అన్నావు కదా, తక్కువలో కొన్ని వేడు పక్కన పెట్టాడు అనుకో, ఏం జరిగింది పరిస్థితి? తేజో నక్షత్రమైనటువంటి అపవాదికి వచ్చిన బాధ అదే. సౌందర్యం చూసుకున్నాడట, జ్ఞానమును చూసుకున్నాడట. నాకు మించినోడికి పరలోకంలో ఎవడున్నాడు అంటూ హెచ్చిపోతున్న సందర్భంలో అది కాస్త భూమి మీదకి పడేసింది. ఎక్కడ పడేశారండి? సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇది ఎక్కడ పనిచేస్తా తెలుసా?
లోపల చెప్పండి ఎక్కడ? మీరు ఇందాక తీసిన యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో చూడండి ఒకసారి 16వ వచనంలో, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి. లోపల గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి ఆడు అలా మాట్లాడతాడు, ఇది ఇలా మాట్లాడతాడు. విన్నా నీవు నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకెందుకు లేదు, నన్నెందుకు పిల్లలేదు, నన్నెందుకు చేయలేదు అంటూ లోపల గర్వించడం మొదలు పెడతామట. సామెతల గ్రంథంలో తీసిన మాట 16:18 చెప్పని మాట, ఒకటి నాశనానికి వెళ్తున్నాడంటే ముందు ఏం నడుస్తుందట? గర్వంగా నడుస్తున్నాడు. నీకు అర్థం కావాల్సింది దేవుని జ్ఞానము చెబుతున్నమాట. గర్వము ఏంటది? గర్వము. నేను మళ్ళా చెప్తున్నా, ఈ మాట తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఆయన్ని 2 విషయాలు చెప్తాను. ఒకటి, టైటానిక్ ఓడ విషయంలో కెప్టెన్ జేమ్స్ స్మిత్ అన్నాడట, దేవుడే దిగొచ్చిన ఈ ఓడను కోల్చలేదు అన్నాడట. టైటానిక్ని ఏం చేయలేడట? దేవుడే దిగొచ్చిన ఓడ. దేవుడు దిగొచ్చాడా? ఏమీ లేదు. అక్కడేదో ఐస్ గడ్డలు ఇట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అక్కడ గుద్దేలా దేవుడు చేస్తాడు. ఉన్నవాళ్ళు కెప్టెన్ సహా అందరూ చచ్చిపోయారు. గర్వం నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. ఆజ్ఞలు ముందేనే హెచ్చరికలు వచ్చాయి. రేడార్ చెప్పింది, ఒరే బాబు ముందు ఐస్ గడ్డలోనే కొద్దిగా స్లోగా ఎక్కించు, కొద్దిగా పక్కగా తప్పించు. అబ్బే, నా కెపాసిటీ నాకు తెలుసు, నా స్టామినా నాకు తెలుసు, నేను కట్టిన ఈ ఓడ ఎలాంటిదో నాకు తెలుసు, ఏం తగ్గవసరం డైరెక్ట్ పోనినాను. నిజంగా డైరెక్ట్గానే వెళ్ళారు. హల్లెలూయా. అలానే మనకు ఇది వరకు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన రామారావు గారు ఒకసారి ఇప్పుడు మాట అన్నారట. ఏంటంటే ఆయన, నేను కాదు నా చెప్పును పెట్టి పంపిన జనాలు ఓటేస్తారని. మరి ఏమైంది అంత పెద్ద నాయకుని పరిస్థితి? చెప్పును పెట్టి ఓటేస్తారు అంటే రాష్ట్రం మొత్తం ఆయన నమ్ముతుందనే కదా. కానీ మరి ప్రక్కనే ఉండి ఆయనకు వ్యతిరేకంగా అనేకమైన ఆలోచనలు చేసి ఆయన గర్వమంతా ఏమైపోయింది? ఇప్పుడు ఆయన ఆ తర్వాత ఆయన నాశనం అయ్యారు లేదు, సంతృష్టికరమైన మరణం కాదు అయింది. తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలో చాలా బాధపడ్డారు ఆయన. అప్పుడు నాశనానికి ముందు ఏం నడిచింది? ఈరోజు నీ విషయంలో కూడా నాకేం తక్కువ అనకెప్పుడు కూడా, నన్నెందుకు నిలబెట్టలేదు ఎప్పుడు అనక, ప్రభు నీకు ఏదైనా ఇచ్చాడా? ప్రభు నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు. స్థాయి ఇచ్చాడా? ప్రభు నాకు ఈ స్థాయి ఇచ్చినందుకు నీకు వందనాలు. నా దగ్గర ఏది కూడా లేదయ్యా. దావీదును దేవుడు రాజు చేసిన తర్వాత అన్నమాట, నన్ను రాజుగా చేసిన దేవుని ఎదుట నేను నాట్యం ఆడకుండా ఉంటానా అని. రాజుని కదా, డీసెంట్గా ఉండాలి, ఏమీ లేదు. మీకాల్ అన్నదే, పని బోల్తో సహా డ్యాన్స్లు వేస్తున్నావు. ఓయ్, పని బోల్తో సహా డ్యాన్సులు పనివాడి కంటే కింద స్థాయి నాది. ఆమేన్. ఆ స్థాయి ఈ స్థాయికి దేవుడు నడిపించాడు. నువ్వేమో ఆ దేవుని ఎదుట నాట్యం ఆడితే నీకు తప్పుగా ఉంది. ఇక మీద నేను కలడమే మానేశాడు, దగ్గరికి రావడమే మానేశాడు అని. హల్లెలూయా. ఈరోజు నేను నీతో చెబుతున్నా, నువ్వు ఎలా ఉంటున్నావు? నీ హృదయం లోపల గర్వం ఉందా? పక్కోడు ఎవరైనా వచ్చి నీతో మాట్లాడితే వీడికంటే నేను బెటర్ అనుకుంటున్నావా? వీళ్ళకంటే నేను బెటర్ అని అనుకుంటున్నావా? స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థము నువ్వు మరీ కరెక్ట్ దగ్గరగా ఉన్నావని అర్థం. దేనికి? నాశనానికి దగ్గరగా ఉన్నావని అర్థం. ఈరోజు సరి చేసుకుంటే స్తోత్రం, హల్లెలూయా. మూడవది, అపవాది వాడే ఆయుధాలు. మూడవ ఆయుధం వాడి సామాగ్రిలో మూడవ సామాగ్రి అవిశ్వాసం, అనుమానం. చెప్పండి. అపవాది అవ్వ దగ్గరికి వెళ్ళాడట. ఆది కాండం మనకందరికీ తెలిసిన మాటే కదా, 3వ అధ్యాయంలో ఉంటుంది. దగ్గరికి వెళ్ళి అన్నాడట, ఇక్కడ ఉన్న చెట్లలో పండ్లను ఏదైనా దేవుడు తినొద్దన్నాడా అని అంటే, దానికి ముందు ఇది నిజమా అన్నది. ఏంటంటే నేను విన్నాను, ఇది నిజమా అని. ఏంటట, ఇక్కడ ఉన్న చెట్లు పండ్లు ఏం తినొద్దన్నావు అంటే వెంటనే అవ్వనదట, అవును తినొద్దన్నాడు దేవుడు, అన్ని పండ్లు తినమన్నాడు. ఇందాకన్న మాట, అన్ని పండ్లు తిన్నా లోపల ఏం లేదు, తృప్తిలే. ఏముంది? అసంతృప్తి. ఎక్కడో దగ్గర అసంతృప్తి ఉంది. ఇప్పుడు అపవాది ఆ మాట అనగానే దేవుడు అన్నాడు, ఈ పండు తిన్న దేవుడు మీరు చచ్చిపోతారని దేవుడు మాకు చెప్పాడు అంటే, ఆవిడ అన్నది, దేవుడు ఈ పండు మమ్మల్ని తినొద్దన్నాడు, తింటే చచ్చిపోతామని చెప్పారు అని అన్నారు. అపవాది ఫస్ట్ ఏ మాట అన్నాడు? నిజమా? ఏంటది? నిజమా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు చదవగానే నీ లోపల నుంచి, నీ చెవుల లోపల నుంచి అపవాద మాట మాట్లాడతాడు. నన్ను బాబు బయట తీస్తారు వైరు. అపవాది నీ చేతుల్లో, నీ చెవుల్లో నుంచి కానీ మనసులో నుంచి కానీ మాట్లాడతాడు. ఇది నెరవేరుతుందా నా జీవితంలో? ఇది జరిగిద్దా? ఇదేంటిది? అనుమానం. ఏంటది? అనుమానం ఏం చేస్తుందంటే దేవుని మాటను
అవిశ్వాసపరిచేలా చేస్తుంది. అంటే దేవుని మాట మీద విశ్వాసం లేకుండా చేస్తుంది. దేవుడు అన్న మాట ఏంటి? ఈ పండు తినము, నువ్వు తినదినని చచ్చిపోతావు అన్న మాట ఎవరు పలికారు? దేవుడు. ఇది నిజమా అని అనుమానం రేకెత్తించి చావనే చావరు అని దేవుని మాట కంటే అపవాది మాట వినేలాగా పాన్ చేసింది ఆ రోజు. అవునా? ఆ మాట నవ్వ నమ్మింది. ఎంత గుడ్డిగా నమ్మింది! సర్వశక్తుడైన దేవుని మాట. ఎవరిది? సర్వశక్తుడైన దేవుని మాట కాదని ఒక చిన్న పాము వచ్చి చెప్పిన మాటను ఎంతో శ్రద్ధగా విని దాన్ని తినడం మొదలుపెట్టింది. వాళ్ళ ఆయనకి ఇవ్వడం మొదలుపెట్టింది. ఒక్క అనుమానం అది అవిశ్వాసానికి దారి తీసింది. హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద అనుమానం ఉందేమో. నేను మరలా చెప్తున్నాను, భూమి ఆకాశాలు గతించిపోవును కానీ నేను నీకు ఇచ్చిన మాట ఏదైతుందో అది గతించదని ప్రభువు చెప్పారు. అవునా? మరి నువ్వు కూడా అవలాగే అవునా అని అంటావా? లేకపోతే ఏది ఏమైనా కానీ హల్లెలూయా నా ప్రభువును విడువను, ఆయన మాటను మాత్రమే నమ్ముతానని అంటున్నావా? అపవాది వాడే ఆయుధం నీ లోపలికి ఏం పెడతాడట? ఒక చిన్న అవిశ్వాసాన్ని పెట్టే ముందు అనుమానం పెడతాడు. నిజంగా జరిగిద్దంటావా? మన పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, మన లెక్కలు చూస్తే ఎలా ఉన్నాయి, మన ఇన్కమ్ చూస్తే ఇంతే ఉంది, నువ్వు చూస్తే అప్పు ఎత్తావు అంటాడు. ఇప్పుడు చెప్తే ఈ నెల అప్పు చేయాల్సి వచ్చింది. జరిగిద్దా? ఏమంటాడు? జరిగిద్దా? ఇది నిజమైన వాగ్దానం. నమ్మితే జరిగిద్ది. ఆమేన్. ప్రభు ఏం చెప్పారు? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా! లోక మహిమను కాదు. ఎవరి మహిమనట? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా! 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 ఓకే. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మకపోతే ఆ మహిమను మనం చూడలేం. అయితే అవ్వలోనికి లేదా అవ్వ దగ్గరకు వచ్చిన అపవాది చెప్పిన ఆ మాటకు అవ్వ ఏం చేస్తుందట? దేవుని మీద అనుమానపడింది. ఆయన మాట మీద అవిశ్వాసం వచ్చింది. అందుకని దేవుని మాటను ప్రక్కన పెట్టి అక్కడ ఉన్న పండ్లను తినడం మొదలుపెట్టిందట. హల్లెలూయా! అపవాది వాడిన ఆయుధం అనుమానం అనే ఆయుధం. నా జీవితం మారిద్దా అని నువ్వు అనుకునేటప్పుడు మారే అవకాశం ఏమైనా ఉందంటావా అని అంటది. ఏ రీతిగానైనా నీలో ఏం పెడుతుంది? అది ఒక అనుమానం పెట్టి దేవుని మాటను నమ్మకుండా చేస్తుంది. ఇది ఎవరి ఆయుధం అట? గట్టిగా అపవాది యొక్క ఆయుధం. లాస్ట్ రెండు మీకు బాగా ఇష్టమైనవి. మరి హల్లెలూయా! నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తిట్టుకోకుండా ఉంటానంటే చెప్తాను. లాస్ట్ రెండు చాలా బలమైనవి, చాలా మీకు బాగా తెలిసినవి. అసలు నిజంగా అవునా అనిపిస్తుంది. ఎందాక అవునా కదా, ఇది వేరే అవునా? హల్లెలూయా! ఎన్ని ఆయుధాలు అయ్యాయండి? చెప్పండి ఏంటంటో? అసంతృప్తి. దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందరు. నెక్స్ట్ గర్వం. ఏంటండి? లేదా అవిశ్వాసం, అనుమానం, లేదా అనుమానం అవిశ్వాసం, ఏదైనా ఒకటి. ఎన్నయ్యే? మూడు అపవాది యొక్క భయంకరమైన ఆయుధాలు. వీడు ఎలా వాడుతాడు తెలిసి ఈ ఆయుధాలు? నేను చెప్పిన 5 లిస్ట్ వస్తుంది. కింద నుంచి పైకి వాడతాడు, పైనుంచి కిందన వాడు. బలమైన ఆయుధాన్ని లాస్ట్లోనే వాడతారు. ఆ బలమైన ఆయుధం ఏంటి తెలుసా? అసంతృప్తి. అన్నీ ఉన్నాయి కానండి, ఇన్ని ఉన్నాయి కదా అని అంటామా? అనం. అన్నీ ఉన్నాయి కానీ అంటాం. ఆ కానీ ఏంటది? అసంతృప్తి. హల్లెలూయా! అది లాస్ట్ వాడే బలమైన ఆయుధం. ఎవడైనా పడిపోతాడు దానికి. ఆమేన్. సరే, ఇక 4వ ఆయుధం చెప్పండి ఏంటది? ఎవడో కాపీ కొట్టాడు ఇక్కడ చూసి. 4వ ఆయుధం ఏంటి? ఆహారం. సరే, ప్రారంభంలో అవ్వ బోల్డ్ పళ్ళు తిన్నది. అవునా? ఏదైనా తోట మొత్తం పండ్లే కదా, అన్ని పండ్లు తిన్నా సరే ఈ దృష్టి మాత్రం ఎక్కడుందట? తోట చెట్టు మధ్యలో ఏది తినొద్దు అన్నాడు దేవుడు, దాని మీదే ఉంది. అదేంటది? ఆహారమే. ఏంటది? ఆహారమే. సరే, ఈ ఆహారం అసలు అంత పెద్ద ఇబ్బంది ఏమవుద్దండి? ఆహారం ఒకవేళ కోరిక రేపుతాడు, తినాలని ఆశ, తిండిపోతుతనాన్ని అపవాది రేపుతాడు. తినాలని ఆశ అంటే ఆకలి కలిగిన తినడం వేరు ఎస్పెషల్లీ. కానీ కొన్నిసార్లు యుద్ధం చేస్తారు తిండి మీద. ఏం చేస్తారు అంటే తిండి గెలుతుందా నేను గెలుస్తాను అన్నట్టు తింటానే ఉంటారు. అది అపవాది చేసే పని. నిజం చెప్తూ ఉన్నాను, అపవాది చేసే పని. ఈ అపవాది ఏం చేస్తాడంటే అవ్వకి తోటలో ఇప్పుడు కాలంలో తింటున్న పండ్లు మీకు తెలిసిన పేర్లు చెప్పండి. ఇప్పుడు కాలంలో తింటున్న పండ్లు, కొత్త పళ్ళు భారతదేశంలో. కివి, ఇది వరకు తెలుసా? తెలీదా? ఎక్కడో ఉండేది. నెక్స్ట్ స్టార్ ఫ్రూట్, ఇంకా
డ్రాగన్ ఫ్రూట్, ఇలా కొన్ని పండ్లు ఇతర దేశాలకు చెందిన ఇప్పుడు తింటా ఉన్నాం కదా. కానీ ఏదైనా తోటలో లేని ఫలం లేదు, ఆ తోటలో లేని ఫలం ఏదీ లేదు. కానీ ఈవిడ ఆశ మాత్రం ఎక్కడుందట? దాని మీదే ఉంది. ఈవిడ ఏదొద్దన్నాడు దాన్నే, అదే చూడాలా, అదే తినాలా. సరే, ఈ ఆహార విషయంలో అవ్వబడిపోయింది కదా. ఈ ఆహారం అంత పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందండి మీరు ఆలోచిస్తే, నేను చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఏషావు ఆదికాండం 25:30-31 వినండి వినండి. అది ఇంకా ఇప్పుడు తీసి చదవమాకండి. ఏషావు వేటాడి అలిసిపోయి వచ్చాడు, ఏమీ దొరకలేదు కదా. ఫస్ట్ ఎవరు పుట్టారు? ఇస్సాక్కి, తర్వాత యాకోబు. ఇప్పుడు దేవుని లెక్కల ప్రకారం ప్రధానత్వానికి, జ్యేష్ఠత్వానికి దేవుడు మర్యాద ఇస్తాడు, అవునా? దేవుడు ఘనతిస్తాడు. వారికి ఉన్న అభిషేకము, ఆ యొక్క కాపుదల, లేకపోతే వారికి ఉన్న బాధ్యత, అది వేరు. అయితే ఈ ఏషావు వేటాడి వేటాడి వచ్చి ఏం చేశాడంటే, నాకు తినడానికి ఏమీ లేదు, చచ్చిపోయేటట్లు ఉన్నాను, ఎర్రగా కూర కనబడింది, చిక్కుడికే కూర, నాకు ఎడతావా సత్తావా అంటే ఆయన అన్నాడట, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అన్నాడట. ఏం వాళ్ళ దేవుడు యాకోబుని ఎన్నుకొనగల కారణం ఏంటంటే, ఏసావు అనుకున్నాడు, మాటే కదా అంటే ఏం పోతే పోని, నేను చచ్చిపోతున్నాను, జ్యేష్ఠత్వం నాకు లెక్క అని ఇచ్చేశాడు. కానీ ఆశీర్వాదం కోసం పాకులాడింది మళ్ళీ ఎవరు? ఏసావే. దాని విలువ ఎప్పుడు తెలిసింది? తండ్రి ఆశీర్వదిస్తా అన్నప్పుడు తెలిసింది. కానీ దేవుడు మర్చిపోయాడా? నోటి మాటతో అన్నాడు, రాసిచ్చాడండి. ఏమి రాసేవాళ్ళ? ఆశీర్వాదాలు పొందుకునే స్థానం వచ్చినప్పుడు, స్థితి వచ్చినప్పుడు ఏషావు పరిగెడితే యాకోబును పొందుకునేలా దేవుడు చేశాడు. ఎందుకంటే ఈయన అన్న మాట, మీలో చాలామంది మాటలు చాలా పదునుగా టుప్పును వదిలేస్తారు, పట్టుకుని కూడా ఒకడు ఉన్నాడు, హల్లెలూయా, నీ మాటలు ఆమెను అంటాడు. నేను 2-3 సార్లు అన్నా నీ మధ్యన, ఇంకా చూస్తున్నాను ఎప్పుడు జరిగిద్దని. హల్లెలూయా. నిజంగా దేవుడు నీ మాటలను పట్టుకుంటాడు. ఏషావు అన్నాడట, ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు. అన్నం పెట్టేశాడు, చిక్కుడుకాయలు కూర వేసుకొని ఫుల్గా తిన్నాడు. ఏం తిన్నాడు? చిక్కుడుకాయలు కూర వేసుకొని అన్నం మొత్తం తినేసాడు. అయిపోయింది, సంతోషం. ఆశీర్వాదాలు ఏమయ్యాయి? యాకోబు మోసగాడు కదా. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? వేరే ఆల్టర్నేటివ్ అక్కడ లేదు. ఏషావు ఆకలి కోసం ఇశ్రాయేలుకు పెద్దగా ఉండాలి, ఇశ్రాయేలుకు మూల పురుషుడిగా ఉండాలి. దాన్ని ఆ క్షణ కాల ఆకలి కోసం ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, ఆ తర్వాత ఎవరు రావాలి అసలు? ఎవరు వాడుతాం? దేనివల్ల పోయిందర్రా? ఓరే, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం, ఆయన ఆలోచన ప్రణాళిక ఏంటంటే, యు ఆర్ ద ఫస్ట్ బోర్న్, నువ్వు మొదట పుట్టాలి, నువ్వు ప్రథమ ఫలం, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేయాలని మొదట పుట్టించాడు దేవుడు. ఈయన ఏమన్నాడు? నాకేం అవసరం తీసుకున్నాడు. కేవలం దేనికోసం అట? మంచిదేనా? హల్లెలూయా. సరే, అన్నీ కోల్పోయాడు. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలు, సంఖ్యాకాండం 11:33 రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారట. ఈ నడుస్తూ ఉన్నప్పటికీ ఏం జరిగిందంటే, కొంతమంది 1 2 3 4 3 4 ఉన్నారు, జాగ్రత్తగానండి. మాంసాపేక్ష కలిగిన జనులు ఉన్నారట అక్కడ. ఏమన్నారు? వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, ఒరే ఆకాశం నుంచి మాకు ఆహారం ఎలా పడుతుంది, తాగడానికి దేవుడు నీళ్ళు ఎలా ఇస్తూ ఉన్నాడు, ఇంత అద్భుతం చేస్తూ ఉన్నాడు అని ఆలోచించకుండా ఆయాసపడి మాంసాపేక్ష కలిగిన జనులట, మాకు తినడానికి మాంసం ఏది, మేము ఏం తినాలా అంటూ మోసేని విసిగిస్తే, మోసే ప్రార్థన చేస్తే రేపుడు వస్తాయి చెప్పు అన్నాడు. అలానే దేవుడు ఇచ్చాడు. అయితే వారి ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే తెగులు పుట్టించి చంపేశాడు దేవుడు. కొన్ని వేల మంది ఎందుకు చచ్చిపోయారు? కారణం ఏంటి? అంటే విగ్రహారం చేసినందుక కాదు, అబద్ధాలు ఆడినందుక కాదు. మరి దేనికి చచ్చిపోయారు? తిండి. అపవాది వాడే ఆయుధం నీ జీవితంలో దీనికి ముందు ఒకటి ఉంది, అది వాడతాడు, పని అవ్వలేదా, ఇది వాడతాడు, ఇది వాడిన పని అవ్వలేదా, ఒక్కోటి తీసుకొని వస్తాడు. ఆఖరి ఆయుధం ఏంటట? అసంతృప్తి. నీ జీవితంలో రెండో ఆయుధానికి ఎన్నిసార్లు పడిపోతూ ఉంటావు? అసంతృప్తి కాకుండా వాడు వాడే నీవు అనుకోవచ్చు అవి అంత బలమైంది. అది అవును. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 40 రోజులు ఉపవాసం ముగించిన వెంటనే ఏమన్నాడట? వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. మరి ఏం వేరేస్తాడు ఇప్పుడు? ఆహారమేనా? ఒకవేళ ఆయన మాట గనుక, అపవాది మాట గనుక యేసుప్రభు వినుంటే, యేసుప్రభు ఎవరి మాట విన్నట్టు? ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయగలరా? చేయలేడండి. సాధారణ 5 రొట్టెలతో 5,000 మందికి సరిపోయేదాన్ని చేయగలిగినప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేయడం ఈజీనే కదా, ఆయనకి చేయగలడు. కానీ ఎందుకు చేయలేదు ఆయన?
అపవాది మాటకు నేను లోబడినా, నువ్వు అవసరం లేదు నాకు. దేవుడు మాట, ఆయన అన్న మాట, మనుష్యుడు రొట్టె వల్లనే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకును అని ప్రభువు చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంలో వచ్చినప్పుడు ఆయనకి కూడా వేసిన ఎర ఏంటి? ఆహారం. చేపకేసి ఎరటరా, నీకు గేలం వేస్తాడు. ఎరే ఈరోజు బిర్యానీ వచ్చి ప్రార్థన. ఫంక్షన్లో ఈరోజు ఖచ్చితంగా చికెన్ ఎడతారు. స్తోత్రం. ప్రార్థన మధ్యలోనే ఆరాధన అయిపోగానే ఫంక్షన్కి వెళ్ళాలని అందుకని వెళ్ళిపోతున్నాను. ఫంక్షన్కి వెళ్ళాలన్నా స్తోత్రం. నీకు వేసేయారా? అక్కడెక్కడో వేసాడు. ఇది వరకు కాలంలో చేపలు ఉన్న చోట ఎరలేసేవారు. ఇప్పుడు ఎర్రన్నది చేపలు పరిగెడతా ఉన్నాయి. ఎరెక్కడ దొరికిద్ది, ఎరెక్కడ దొరికిద్ది, ఎరెక్కడ దొరికిద్ది. హల్లెలూయా. యేసుప్రభు వెనకాల రొట్టెల కోసం పరిగెట్టినాడు జనాలు. యేసుప్రభు ఇప్పుడు పెడతాడు, సరే మెసేజ్ చెప్పేసాడు, అయిపోయిందా, భోజనం టైంకల్ నేను వచ్చేస్తాను. ఏంది దేనికి వస్తా? భోజనం టైంకల్ దేనికి వస్తా? ఓకే మంచిది. నీకు అపవాది వేస్తున్న ఎరా యేసుప్రభుకి వేశాడు, ఆదాము అవ్వలకు వేశారు. ఏమయ్యారు వాళ్ళు? పడ్డారు. కానీ యేసుప్రభు ఆ విషయంలో పడలేదు. సరే, ఆ గమనించండి, ఎంతమంది చచ్చిపోయారు ఇశ్రాయేలు ప్రజల్లో. ఎంతమంది కేవలం దేనికట? మిశ్రిత జనము అని రాయబడి ఉంటుంది. అంటే అనేక జాతులు కలిపిన జనము. వాళ్ళు మాంసాపేక్ష ఎక్కువ. మేము మాంసం ఎక్కువ తింటామండి ప్రభు అన్నాడు. తగ్గించుకో అన్నాడు. ఏం చేయాలట? తగ్గించుకో. మానే అనలేదు ఆయన, ఆయనే మాంసం ఇచ్చాడు. కానీ ఏం చేయమన్నాడు ఆయన? తగ్గించుకో. అది నిన్ను శోధించనివ్వకుండా చూసుకో. హల్లెలూయా. నీకు ఆకలి వేసినప్పుడు తినడం వేరు, దాన్ని చూసి నీకు ఆకలియడం వేరు. అర్థమైందండి? నీకు ఆకలి వేసినప్పుడు తిన్నావు అనుకో, చాలా సంతోషం. కానీ దాన్ని చూసి నీకు ఆకలి వేసింది అనుకో, ఏంటి అర్థం? నువ్వు దాని కంట్రోల్లో ఉన్నావు. అది చూడగానే నీకు ఆకలేస్తుంది. హల్లెలూయా. ఇది ప్రభువు చెప్తున్న మాట. లాస్ట్ వెపనం మనలో చాలామందికి ఇష్టమైన ఏంటది? లాస్ట్ది ఏంటి? నిద్ర. చెప్పండి, గట్టి చెప్పాలా? ఇది ఎవర్రా? స్తోత్రం. మరి ఉన్నట్టుగా చెప్తే జనాలు ఎలా బాధ. నేను ఇందాకే చెప్పాను, లాస్ట్ వెపనం. ఫస్ట్ వాడు వాడేది ఏంటి? మన లెక్కల్లో 5వది. కానీ మొదట వాడు వాడేది ఏంటట? పడుకో, ఇంకొంచెం పడుకో, ఇంకొంచెం దుప్పటి దగ్గర పట్టుకుని పడుకో, ఇంకొంచెం తలగాడు గట్టి పట్టుకుని పడుకో, వెచ్చగా ఉంటుంది, పడుకో. ఏం పని ఉంది? ఇది ఏం పనిలే, పడుకో. శుభ్రంగా ఏం చేయి? పడుకో. ఎంత చక్కగా వింటాం దేవుని మాట. ఓ 10 నిమిషాలు మోకాలే అంటే, అనియా నొప్పులు వచ్చేస్తానే అనియా. మరి ఇంకో స్వరం వినబడుతుంది, నా కోసం నువ్వు ఉంటావంట. ఏం వినపడవు అసలు చెవుడు. అపవాది స్వరం మాత్రం, ఈరోజు ఏమి పని లేదు, ఆదివారం గుర్చేస్తాడా? ప్రార్థన 10 గంటలకి. మనకేం పని ఉంది? మందిరంలో పరిచర్య చేయాల్సిన వాళ్ళు ఎవరు? మరి మంచాల మీద దొర్లేవాళ్ళు ఎవరు? ఏదో ఒక పనే కదా చేయగలం. అయితే దొరలాలని అదే పని చేయాలి. పని చేయాలంటే లేవాలి. అబ్బే, సోమవారం లేచి మంగళాపోతే గురు శుక్రు శని లేచి ఆదివారం మనం పడుకోపోతే ఎలాగా? పడుకో. వాక్యంలో రాయబడి ఉంది, సామెతల గ్రంథంలో ప్రభువు చెప్పారు, సోమరితనము గాఢ నిద్రను అలాగే చేస్తుందట. ఏ నిద్ర అండి? నువ్వు రెస్ట్ అనుకుంటున్నావు, రాత్రే రెస్ట్. పగలు పడుకునేది రెస్ట్ కాదు, అది నీ జీవితానికి రెస్ట్ అంటారు. తెలుసండి, తుప్పు పట్టేస్తుంది నీ జీవితాన్ని. చలాకీగా ఉండే నీ జీవితాన్ని, దేవుళ్ళో ఎదిగే నీ జీవితాన్ని పడుకోబెట్టేస్తుంది. ఇంకా నువ్వేమనుకుంటావు అంటే రెస్ట్ కాదండి. ఈ నిద్ర ఎంత పని చేస్తుందో నేను చెబుతున్నాను. ఈరోజు నువ్వు కనుక ఈ రీతిగా కనుక, అంటే అపవాది నీలో ఉన్న అపవాది ఆయుధాలను ఎంత చక్కగా వాడుతున్నాడో, వాటిని నువ్వెంత ఇష్టపడుతున్నావో. స్తోత్రం. అందులో అబ్రహాము విషయంలో ఆదికాండం 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 9 నుంచి 14 వచనాలు. అబ్రహాం దేవుడు అంటాడు, అయ్యా ఈ చోటంతా నీకు నీ పిల్లలకి ఇచ్చేస్తాడు. అయ్యా అది నాకు ఎలా తెలుస్తుంది అంటే, 3 ఏండ్ల పెయ్యి ఒకటి తీసుకురా, 3 ఏండ్ల పొట్టేలు ఒకటి తీసుకురా, 3 ఏండ్ల మేకను ఒకటి తీసుకురా, ఒక గువ్వ, ఒక పావురాన్ని తీసుకొచ్చి రెండిటిని ఖండించు, 2 ముక్కలు చేయి. ఆ మొక్కల మధ్యన రక్తం చెందిద్ది కదా, నీవు నేను కూడా అందులో నడుస్తాం. అది నిబంధనకు గుర్తు. ఆ పని అబ్రహాం చేశాడట. చేసి మరి జాగ్రత్తగా అటో ముక్క ఇటో ముక్క అన్నీ పెట్టుకుని కూర్చున్నాడు. దేవుడు ఎప్పుడు వస్తాడా? ఎందుకు? ఎవరెవరైతే నిబంధన చేస్తారో వారిద్దరు అందులో దాటాలా. యేసుప్రభు రక్తం మనం ఎందుకు తాగుతాం తెలుసా అండి? ప్రతి నెల మొదటి వారంలోనే, ఇది నా రక్తం అయ్యా, నువ్వు తాగితే నీకు నాకు నిబంధన, నీ పాపాలు నేను కొట్టేస్తాను, నువ్వు నా ఉన్న చోట్ల నువ్వు ఉండొచ్చు అని. ఆ నిబంధన అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ఇలాగా 3 ఏండ్ల పొట్టేలు, 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, ఒక గువ్వ, ఒక పావురాన్ని తెచ్చి ఖండించి అలా పెట్టు, నేను వస్తాను అని అన్నాడు ఆయన. సాయంకాలం అయింది, యేసుప్రభు అట రాలా.
రాకపోతే పొద్దు గుంకినప్పుడు ఈయన నిద్ర వచ్చిందట. వాక్యం రాయబడింది, గాఢ నిద్ర వచ్చింది. ఏ నిద్రట? ఇక అలిసిపోయి అక్కడే బలిపీఠం దగ్గరే ప్రార్థన చేస్తూ పడుకుని పోతాం కదా, పడుకుంటారా? ప్రార్థన చేస్తూ పడుకుని ఎక్కడ పడుకుని? బలిపీఠం దగ్గరే. మనం బలిగా అర్పించుకున్న పీఠం దగ్గర అని పడుకుని పోతాం. లేసరికి సొంగ యువతల నుంచి కారిపోతాం. అమ్మ పడుకుని పోయినా ఏసయ్యా ఏస్తున్నామని ప్రార్థన అడుగుచున్న తండ్రి, ఆమేన్. అయిపోయింది. ఇది అక్కడ ఆయన అలా పడుకున్నందుకు దేవుడు వచ్చి చూసి ఆ ఖండించిన ఆ భాగాల మధ్య నడాల్సిన ఎంతమంది? 2. అబ్రహాం పడుకున్నాడు, పాపం లేపడం ఎందుకులని అలానే ఉంచి ఈయన జాగ్రత్తగా దాటి అబ్రహాముని లేపి, అబ్రహాము ఈ యొక్క భూమి, ఈ దేశం నీకు ఇద్దాం అనుకున్నా, నువ్వు చేసిన పని వల్ల నీ పిల్లల 4 తలాల వరకు వీళ్ళకి బానిసలుగా ఉంటారు అన్నాడు. ఏంటి? ఒక గాఢ నిద్ర ఖరీదంతా తన పిల్లల 4 తరాలు బానిసలుగా ఉంచుతానన్నాడు దేవుడు. ఆ తర్వాత నేనే ఇడిపిస్తానులే అన్నాడు ఆయన. హల్లెలూయా. గాఢ నిద్ర కలగజేసేది నీకు నష్టం మాత్రమే కాదు, నిద్ర కలగజేసే నష్టం నీకు ఒక్కడికి కాదు, నీతో ఉన్న కుటుంబానికి కలగజేస్తుంది. నువ్వు ఎంతో అల్లారు ముద్దుగా ఇష్టపడుతున్న నీ పిల్లలకు కలగజేస్తుంది, వారి పిల్లలకు కలగజేస్తుంది. అంత దారుణమైనది నిద్ర. ఎప్పుడు పడుకోమన్నాడు దేవుడు? రాత్రి పడుకో. పగలు పని చేయడానికి 12 గంటలు అన్నాడు, అవునా? రాత్రి విశ్రాంతికి అన్నాడు. ఆ విశ్రాంతి ఎక్కడ దొరికిద్ది? నా దగ్గరికి రండి అన్నాడు కదా దేవుడు. కొంత సమయం నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలా? ఆయన దగ్గర నుంచి ఆ విశ్రాంతిని పొందుకొని శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వు, సంతోషం. వేకువ జామునే మరలా ఏం చేయాలా? లేవాలా. కోడి కూస్తే దుస్తోత్రం, దాన్ని కోసి కూర వండేస్తారు. మీరు లేగుతారా? లేక నిజం చెప్తా ఉన్నాను, అపవాది వాడే చీపు ఆయుధం అంటే వీడికి ఇదే ఎక్కువలే అనే వాడు తెలుసా? ఆ ఆయుధం ఏంటంటే నిద్ర. దానికి ఎంతమంది సుఖాశక్తులో, దాని మీద ఇంకా ఇష్టం, ప్రాణం. ఇంకా అపవాది అదొక్కటి కాకుండా చూడండి, యోనా అన్న వ్యక్తి దేవునితో నేరుగా మాట్లాడుతున్న వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా పోట్లాడుతున్న వ్యక్తి. ఈ యోనాకి ఏం పిలుపు వచ్చింది? యోనా ప్రవక్త కదా, ఏమని పిలిచాడు? 1వ అధ్యాయం 6వ వచనంలో, ఓయి అమ్మ ప్రవక్త. ఏం పేరు వచ్చింది? మంచిదా అండి పేరు? మరి నీ జీవితంలో దేవుని నేను అలా లేపాల్సి వస్తుందేమో. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నేను అలా పేరు పోయింది. అలానే యేసు ప్రభు తన శిష్యుల్ని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆకర్షణ రాయబడి ఉంటుంది, కొంచెంసేపు మెలకువగా ఉండి ఒక గడియ నాతో పాటు ప్రార్థన చేయనారు. ఆయన కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఏమయ్యేస్తున్నారట? అందరూ లేపి ఒక గడి అయినా నాతో మెలకువగా ఉండలేరా అని. హల్లెలూయా. ఈరోజు నీ విషయం చెప్తున్నాను. ఈ ఆయుధం ఏమైనా ఉందా నీలో? దయచేసి దీన్ని ఏం చేయాలా? విశ్రాంతి అవసరమైన మట్టుకు తీసుకోవాలి. హల్లెలూయా. మంచం మీద దొరలాలనే ఆశ నీకుంటే అది అపవాది ఆయుధం నీలో పని చేస్తుంది. ఆడేమంటాడంటే దేవుని దగ్గర నేను వెళ్ళవను. ఏం చేస్తావు? వెళ్ళవకుండా మంచి నిద్రిస్తాడు. ఏ నిద్ర? కనీసం సెల్ అలారం మోగినా లేగం. హల్లెలూయా. గాఢ నిద్ర ఏం కాదు, ఎప్పుడు మోగిందో కూడా తెలియదు. అది ఒకసారి అయితే పోనీ అలసట, 2 సార్లు అలసట అలవాటైతే ఆయుధం అంటారు దాన్ని. అపవాది ఆయుధం. వాడు నిన్ను అంతలాగా వాడు ఆయుధాలతో దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా చేస్తాడు, దేవునికి దూరం అయ్యేలా చేస్తాడు, ప్రార్థన చేయకుండా చేస్తాడు, ప్రభువు సన్నిధిలో నిలబడకుండా చేస్తాడు. వీటన్నిటిలో నిద్రలోంచి నువ్వు మెలుకుగా వచ్చేస్తావు, చప్పని లెగిసిపోయావు, అమ్మాయ నేను ప్రభువులో ఉండాలి. ఇప్పుడు ఏమేరేస్తాడట నీకు? ఆహారం. ఈ ఆహారాన్ని కూడా తట్టుకుని దాటి నువ్వు రాగలిగావు. సరే, మూడవది ఏంటి? కింద నుంచి పైన. అయ్యా విన్నారు కదరా? నేను ఎంతలాగా ఎక్కువజామునే ప్రార్థన చేస్తున్నానో, ఉపవాసం ఉండి ఏం తినో ఆహారం కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, అయినా నా జీవితంలో దేవుడి కార్యం జరిగించట్లేదు. ఏంటిది? అనుమానముతో కూడిన అవిశ్వాసం. వీటిని జయించి ఏదో రోజు దేవుడు చేస్తాడులే అని నువ్వు అనుకునేటప్పటికీ ఇంకొక ఆయుధం వాడతాడట. ఏంటి ఆయుధం? గర్వం. నా ప్రార్థన స్థాయి, నా ఆత్మీయ స్థాయి, నా బల స్థాయి అస్సలు నేను ఆరాధన చేస్తేనా, నేను వాక్యం చెబితేనా, నేను ప్రార్థన చేయడం మొదలు పెడితేనా. ఏంటిది? పడ్డావా లేదా? మిగతా ఎందులోనూ చూడవు నువ్వు, ఈ విషయాల్లో పడితే చాలు. హల్లెలూయా.
ఆఖరిది అందులో కూడా ప్రభువు తప్పించాడు దేవుడు. ప్రభు నీవు కృప తప్ప నాకేముంది నాయన. ఆఖరిది ఏంటంటే, ఎంత దేవునితో ఉన్నా నా జీవితంలో ఏది లేదే అన్న అసంతృప్తి. దీనికి పడని వాళ్ళు ఎవరున్నారు? ప్రభు చెప్తున్నాడు, ఈ ఆయుధాలు అపవాదివే. నువ్వు వాడిని బంధించాలంటే ఆడి ఆయుధాలు ఏంటో తెలియాలి, అవునా? ఆడు బాణం వేస్తాడో బుల్లెట్ వేస్తాడో తెలియకుండా ఆడి మీదకి వెళ్ళామనుకో, ఏది దగ్గర నీ దగ్గర ఏ ఆయుధం వాడాలో నీకు ఏం తెలుస్తుంది? ప్రభు అంటున్నారు, ఆయన్ని నువ్వు లోపల పెట్టుకో. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఇంచుమించు 14వ వచనం నుంచి ప్రభు మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చారు. తెలుసా ఆయుధాలు? తెలిసేమన్నా చెప్పండి. సర్వాంగ కవచం ఉంది కదా, ఏంటది? ఏంటదని నేను అడిగాను, చదవమలేదు. మొయ్ మొయ్యి అని అడిగాను. చెప్పండి, తెలిసినవి చెప్పండి. పైన తల నుంచి రండి. తల మీద ఏముండాలంటే రక్షణ అనే శిరస్త్రాణము. నీ తల్లోకి ఏది వెళ్ళకుండా, అపవాది ఆలోచనలు వెళ్ళకుండా నేను రక్షింపబడ్డాను, నా చూపు పైన, నా ఆశ పరలోకం, నేను నా దేవునితో ఉండాలన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే అది రక్షణ నీకు. రెండవది నీతి అనే మైమరుపు. పై వస్త్రం ఏంటంటే నీకు నీతి, నువ్వు నీతి క్రియలతో కనబడాలి, నోరిప్పితే మంచిగా ఉండాలి, సత్యమనే దట్టి ఒక బెల్ట్ లాగా నీ నడుము చుట్టూ ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నా సత్యమే మాట్లాడాలి. చెప్పండి. సత్యమైన దేవుణ్ణే ఆరాధన చేయాలి, ఆయన వైపే చూడాలి. తరువాత వాక్యం అనే ఖడ్గం, విశ్వాసం అనే డాలు, సువార్త వలన సిద్ధ మనస్సు అనే చెప్పులు. ఆ తర్వాత అంటాడు, అన్నిటికీ అన్ని సమయాలలో ప్రార్థన. ఏంటట? ప్రార్థన. అన్ని సమయంలో అన్ని రకాల ప్రార్థనలు. ఆ తర్వాత రాయబడిన మాట, ప్రభు చెప్పిన మాట, అన్నిటికీ మించి మెలకువ కలిగి ఉండాలి. ఎలాగట? ఫస్ట్ ఆయుధం ఏంటి అపవాది వాడేది? అది లాస్ట్ వెపన్, మెయిన్ వెపన్ అది. ఫస్ట్ కింద లాస్ట్ ప్రభు చెప్తా ఉన్నాడు ఏంటంటే మెలుకు కలిగి ఉండండి. ఆమేన్. మరి ఉదయకాలం నుంచి ప్రార్థన చేయడానికి ఎంతోమంది ఆశపడతారు? వేకువజామునే లేవాలి. ఎప్పుడు లేవాలండి? నేను మిమ్మల్ని తిట్టట్లేదు కూడా, మీలో ఉన్నవేంటో నేను చెప్పాను. ఇప్పుడు నాకు ఇంకా అదే నచ్చింది అంటే, యు ఆర్ యూజింగ్ బై డెవిల్. అపవాది చేత నువ్వు వాడబడుతున్నావు. నీకు ఆశ ఉంటే వాటిని జయించడానికి ఇష్టపడు. యోవేలు గ్రంథంలో ప్రభు ప్రవక్త ద్వారా పలికిన మాట, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. నిజమే, మనం బలహీనులము, కానీ ప్రభు అంటా ఉన్నాడు, బలహీనుడు అయిన వాడు ఇకపై నేను బలవంతుడని చెప్పాలి. ఎందుకు అంటే బలవంతుడైన దేవుడు నీలో ఉన్నాడు, జయము ఇచ్చే దేవుడు నీలో ఉన్నాడు. అపవాది యొక్క ఆయుధాలన్నిటిని అనగా ద్రొక్కగలిగిన శక్తిమంతుడిగా నేను చేయగలడు. నేను చెప్పిన ఆయుధాలు చాలా తక్కువ, కానీ ప్రధానమైనవి, అనేకసార్లు పడగొట్టేవి. ఈ 5 ఆయుధాల్లో ఎందులో నువ్వు పడుతున్నావో జాగ్రత్త. ఒకవేళ అన్నిట్లో పడుతున్నావా, ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సహాయం అడగయ్యా, వీటన్నిట్లో నేను నిలబడాలా, అపవాదిని నేను దాటాలి, అపవాదికి నాలో చోటు లేదు ప్రభువా అంటూ నువ్వు అనగలిగితే, హల్లెలూయా, నువ్వు అనగలిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక.